श्रीकृष्णपरमात्मने नमः। अतः द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं తేషాం కే యోగవిత్తమా. ఈ శ్లోకానికి అర్థం చూసినట్లయితే, ఓ కృష్ణ, ఎల్లప్పుడూ నిన్ను భక్తితో ఆరాధించేవారు, అలాగే రూపం లేని అవ్యక్త పరమాత్మను ధ్యానం చేసే వారిలో ఎవరు యోగంలో శ్రేష్ఠులు అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే రూపంతో చేసే భక్తి గొప్పదా, లేక నిరాకారంగా చేసే ధ్యానం గొప్పదా అని ఆయన సందేహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ శ్లోకానికి భావం. ఈ శ్లోకం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం దేవుణ్ణి ఒక రూపంగా పూజించాలా, లేక రూపం లేని తత్వంగా భావించాలా అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. కృష్ణుడు చెప్పే లోతైన సందేశం ఏమిటంటే, మార్గం ఏదైనా కావచ్చు, కానీ మనసులో నిజమైన భక్తి, స్థిరమైన విశ్వాసం మరియు నిరంతర సాధన ఉండాలి. ఎందుకంటే భక్తి అనేది బాహ్య రూపం కంటే అంతర్గత అనుభూతి గురించి ఎక్కువగా ఉంటుంది.